కాబట్టి ఈ కిరాణా హిల్స్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ అయితే ఉన్నాయి అనేది అయితే కన్ఫామ్ అయింది. అయితే మనం కిరాణా హిల్స్లో దాడి చేసామా లేదా కన్ఫామ్గా లేదు, కానీ అక్కడ పక్కన ముషాప్ ఎయిర్ బేస్ అంటారు. ముషాప్ ఎయిర్ బేస్కి 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ కిరాణా హిల్స్ ఉంటుంది. అంటే ముషాప్ ఎయిర్ బేస్లో అయితే మనం అటాక్ చేసాం. అట్లాగే కుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్స్ అంటారు. ఈ కుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్స్కి 75 కిలోమీటర్ల దూరంలో కిరాణా హిల్స్ ఉంటుంది. సో మనం అక్కడ నూర్ఖాన్ ఎయిర్ బేస్లోను ఈ ముషాప్ ఎయిర్ బేస్లోను అటాక్ చేసాం. ఈ రెండు కూడా ఈ కిరాణా హిల్స్కి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి దాడి చేసిన వాళ్ళు దీని మీద కూడా వస్తారేమో అన్న భయపడి వచ్చిందనేది ఒక కథనం. రెండవది ఏంటంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్క్రాఫ్ట్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అనే సంస్థ ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్ ప్రొలిఫరేషన్కి యాంటీగా పనిచేస్తుంది. ప్రొలిఫరేషన్ అంటే న్యూక్లియర్ వెపన్స్ పెరగడానికి వ్యతిరేకంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ ఎయిర్క్రాఫ్ట్ బీచ్ క్రాఫ్ట్ B350, ఈ బీచ్ క్రాఫ్ట్ B350 అనే ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇస్లామాబాద్లో రావల్పిండిలో తిరిగిందని చెప్పి ఆ విజువల్స్ కూడా కొన్ని న్యూయార్క్ టైమ్స్ లాంటివి వేశారు, వాళ్ళతో మాట్లాడారు కూడా. సో అది ఎందుకు ఆ టైంలో ఉంది అంటే సంథింగ్ ఈజ్ దేర్, అక్కడ ఏదో జరిగింది కాబట్టి ఈ యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్క్రాఫ్ట్ అక్కడికి వెళ్ళింది, లేకపోతే అది ఎందుకు వెళ్తుంది అనేది రెండవ లాజిక్ అనమాట. అంటే మనం దాడి చేసామని చెప్పడానికి ఇది రెండవ లాజిక్. సో అందుకనే న్యూయార్క్ టైమ్స్ కూడా స్కాల్ప్ ఈజీ అనే ఒక మిసైల్ అక్కడ వేసామని చెప్తున్నారు. బ్రహ్మోస్ కాకుండా స్కాల్ప్ అనే మిసైల్ అక్కడ వేసారు. న్యూక్లియర్ స్టోరేజ్ మార్గాన్ని క్లోజ్ చేసేసారు. అంటే దీన్ని బట్టి పాకిస్తాన్ ఇప్పటివరకు ఏంటంటే ఒక బెదిరింపులు చేస్తుంది. మా మీదకి మీరు అటాక్ పెంచితే, ఎస్కలేట్ అయితే వారు, మేము న్యూక్లియర్ వెపన్స్ వాడతాం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ యూజ్ పాలసీ అనేది వాళ్ళకు ఉంది. వాళ్ళు మొదటిసారిగానే న్యూక్లియర్ వెపన్స్ వేయదలుచుకుంటే వేయచ్చు. ఇండియాకి ఫస్ట్ యూజ్ పాలసీ లేదు, మనది సెకండ్ యూజ్ పాలసీ. మన మీద ఎవరన్నా వేస్తే మనం వేస్తాం తప్ప మనమై ఫస్ట్ వేయమనేది మనకున్న పాలసీ. కాబట్టి పాకిస్తాన్ ఈ బెదిరింపుల్ని చేస్తూ ఉన్నది. ఇండియా ఏం చేసిందంటే ఈ బెదిరింపుల్ని ఆపడం కోసమే మేము అనుకుంటే మీ న్యూక్లియర్ కూడా పనిచేయదు, దాన్ని ఆ ఫెసిలిటీస్ మీద కూడా మేము అటాక్ చేయగలం, మూసేయగలం అనేది వీళ్ళు డిసైడ్ అయ్యారు అని చెప్పడానికే వీళ్ళు అటాక్ చేశారనేది ఒక కథనం. అయితే దీన్ని నిర్ధారించడానికి మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరి దగ్గర లేదు. ఇది ఒక ఊహాగానంగానే మనం చెప్పచ్చు. ఇప్పటివరకు కన్ఫామ్ అవుతుండేది ఏమంటే ఈ కిరాణా హిల్స్కి దగ్గరలో 20-25 కిలోమీటర్లో ఉన్న ముషాప్ ఎయిర్ బేస్ కానీ నూర్ఖాన్ ఎయిర్ బేస్ని మాత్రం మనం అటాక్ చేసాం, అంతవరకు కన్ఫామ్. అది కూడా పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ ఇండియా కన్ఫామ్ చేస్తుంది, అంతేగాని మనం అక్కడ అటాక్ చేసామని లేదు. రెండోది లీక్ అయ్యే పరిస్థితి లేదనేది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. చాలామంది న్యూక్లియర్ ఎక్స్పర్ట్ల ఇంటర్వ్యూ నేను ఈ టాపిక్ మీద విన్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫెయిల్ సేఫ్ మెకానిజం ఉంటుంది న్యూక్లియర్, దానికి ఫెయిల్ సేఫ్ మెకానిజం ఉన్నప్పుడు లీక్ అయ్యేది అనేది జరగదు. కాబట్టి అట్లయితే ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఇదే సమస్య ఉంది. మొన్న ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి వారు వచ్చినప్పుడు కూడా ఇరాన్ న్యూక్లియర్ దీని మీద ఇజ్రాయెల్ వేయలేదు బాంబులు. అప్పట్లో ట్రంప్ ప్రతిపక్షం నుండి ఏమని కూడా డిమాండ్ చేశాడు, ఇప్పుడు డిమాండ్ చేయట్లేదు ఆయన కూడా. సో అట్లా వేయలేదు, ఎందుకంటే అది అంత సాధ్యం కాదు. ఒకసారి అటాక్ చేస్తే వాళ్ళు గమ్మున న్యూక్లియర్ ఇది చేస్తారు. ఇప్పుడు రెండోది ఏంటంటే అన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ వాళ్ళ దగ్గర 170 ఉన్నాయి. పాకిస్తాన్ ఒకే దగ్గర పెట్టుకొని కూర్చోరు కదా. వాళ్ళ మంత్రి కూడా అదే అన్నాడు కదా, మా దగ్గర 130 మేము డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టున్నామని. సో డిఫరెంట్ ప్లేసెస్లో పెడతారు, అన్నిటి మీద మనల్ని అటాక్ చేయలేవు. ఓన్లీ వాళ్ళు చెప్తున్నది కూడా కిరాణా హిల్స్ అనే. కిరాణా హిల్స్లో ఉన్నదైతే వాస్తవమే, కానీ అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, డిఫెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది, మల్టీ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది, రీఇన్ఫోర్స్డ్ టన్నెల్స్ ఉన్నాయి, ఆ టన్నెల్స్ లోపలికి వెళ్ళాలి, అవన్నీ కష్టం అనేది ఒక వెర్షను. కానీ ని బ్రేక్ చేసే బంకర్ బస్టింగ్ మ్యూనిషన్స్ అంటారు, అట్లాంటి బంకర్ బస్టింగ్ మ్యూనిషన్స్ ఉన్నప్పుడు అవి బ్రేక్ అయితే చేయగలవచ్చు, కానీ లీక్ అయ్యేది మాత్రం సాధ్యం కాదనేది ఎక్కువ మంది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు.
సో ఈ న్యూక్లియర్ ఎక్స్‌ప్లోజన్ ఈ థియరీ అంతా కూడా సైకలాజికల్ వార్‌ఫేర్‌లో భాగం తప్ప రియల్‌గా అది లీక్ అయిపోయి వేల మంది చనిపోయినది అనేది అబద్ధం అనేది చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడేందంటే మోడీ సీజ్ ఫైర్‌కి ఒప్పుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మొత్తం 140,00,00,000 ప్రజల్ని ఒక నిరాశలోకి నెట్టింది కాబట్టి ఈ సీజ్ ఫైర్ అనేది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం సీజ్ ఫైర్ అనేది మనం అనుకోలేదు. మనమేమి సరెండర్ కాలేదు అమెరికాకి అని చెప్పుకోవడానికి ఈ థియరీని బయటికి తీసుకొచ్చినట్టుగా మనం అర్థమవుతుంది.